హాయ్ ఫ్రెండ్స్, మేము ఇటలీలో వర్క్ చేస్తున్నాము. మన బార్జీలో మెయిన్ డెక్ కట్ చేస్తున్నాము. అంతమంది అజర్బైజన్స్, ఒక కేరళ కుర్రోడు, నేను. ఈ అజర్బైజాన్లో ఇక్కడ టెంపరేచర్ని తట్టుకోలేకపోతున్నారు. ఒక 30 డిగ్రీలు ఉంటుంది ఇప్పుడు. అందుకే మేము సాయంత్రాన్ని డ్యూటీ వచ్చాము. మెయిన్ డెక్ కట్ చేయడం అవుతుంది. మనోడు కట్ చేస్తున్నాడు. మెయిన్ డెక్ చాలా మొత్తం పాడైపోయింది. పర్వాలేదు, పాత డాకో మన ఇటలీలో ఉంది, బాగుంటుంది. కాదంటే ఎవరు ఉండరు, ఖాళీ మన టీమేని మెరీనా గ్రూపు, మన మెరీనా గ్రూప్ కంపెనీ అంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నాం మేము. అజర్బైజాన్ వాళ్ళు అయితే ఈ మెయిన్ డెక్ కట్ చేయడానికి మొత్తం వేడి వచ్చేస్తుంది అనేసి పిచ్చలాగా అయిపోతున్నారు, పెట్టుకోలేదు. కానీ మేము అలా చేస్తున్నాము. మనకంతే ఇండియన్స్కి తట్టుకునే కెపాసిటీ ఉంది. వీళ్ళకి పేస్లు ఉన్నాయి చూసారా, కోతిల్లాగా అయిపోతాయి. కోతి ముఖాలు ఎలాగా ఎర్రగా అయిపోతాయి, కందిపోతాయి, అలా కందిపోతుంటాయి. ఒక్కొక్క పిచ్చలాగా వాళ్ళతో ఇప్పుడు ఏమైనా మాట్లాడామనుకో పిచ్చలాగా కట్ చేస్తారు మనని. అది అంత టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఫోర్మెన్ ఏదో వచ్చినా, ఫోర్మెన్ ఏదైనా అడిగినా ఆడికి కూడా సీరియస్ అయిపోతున్నారు. చేసే పని తక్కువ కానీ బిల్డప్లు ఎక్కువ ఇస్తారు. అన్నీ మాకే తెలిసి అని మళ్ళీ అంటారు. కానీ అనకూడదు, కానీ అంతగా దొంగ పనులకి చాలా దొంగ. వాళ్ళు చేసే పని రైట్ అంటారు, మనం చేసే పని ఖరాబ్ అంటారు. అలాంటి మెంటల్ షాడీయిజం అన్నీ దాని బాడీలో ఉన్నాయి, అర్థమైందా? ఒక్కొక్కడు మంచి వ్యక్తి ఉంటారు, మంచి మర్యాదలో మాట్లాడతారు. కానీ ఈ సైకో శాడిస్ట్ ఏదోలు మనం చెప్పేది ఇంతరావ రైట్ రా, అది రాంగ్ రా అంటే అది లేదు, రైటే అంటారు. అన్నీ వాళ్ళు చెప్పిందే రైట్ అంటారు. అలాగా మనం చెప్పేదాన్ని వాళ్ళు ఫాలో అవ్వరు. ఇంతగానే చేస్తుంటాం. కానీ చాలా సరదా మీద ఉన్నాం మేము కూడా. అలా నాకు కూడా వేడి అనిపిస్తుంది. ప్లేట్లు కట్ చేసి అక్కడికి లాక్కెళ్ళి అక్కడ పెడతాము. ఆ తర్వాత క్రేను తీసుకెళ్తుంది పైకి. మేము చాలా వేడి, నాకైతే బాధేస్తుంది. ఇప్పుడు ఒక సాయంత్రం అయింది కదా, మబ్బులో ఉంది. ఈ లైట్ వెలుతురులో మనము పనిచేస్తున్నాము, బాగుంటుంది. మరి కొద్ది క్షణాలు పని చేసిన తర్వాత మేము కూడా లంచ్ చేయడానికి వెళ్తాము. లంచ్ చేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ 1:30కి మనము సెలవు తీసుకోవడం అవుతుంది. మెయిన్ డెక్లో చాలా మొత్తం పాడైపోయినది. ప్లేటు ఏమీ లేదు, కింద చెత్త మీద చెత్త. కటింగ్ షర్ట్లు అయితే బ్లాస్ట్ అయిపోతాయి అనుకుంటాం, అలా ఉన్నది. ఫట్ 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 అవుతూనే ఉంటుంది. కానీ మనోళ్ళు అన్నీ తెగించి కట్ చేయడం అవుతుంది. చాలా శబ్దం మీద ఉన్నాం మేము ఎంతమంది. ఇప్పుడు కాఫీ బ్రేక్ కాబట్టి నేను కొంచెం వీడియో చేసుకోవడం అవుతుంది. నా భుజం పైన మెట్లు పడిపోయింది, ఇప్పుడు మంట కొడుతుంది అని. అలాగే మేము కూడా సరదా మీద మాత్రం అందరం ఉన్నాము. ఎంజాయ్గా ఉండి మన అజర్బైజాన్ మొత్తం బట్టలు ఓడదీసి శాండల్తో తిరుగుతున్నాడు అక్కడ. మనం కూడా సర్ఫ్ తీసుకున్నాము, చాలా బాగుంది మాత్రము.
ఇటలీ అంటే బాగుంది కానీ కాదంతా టెంపరేచరు. రూమ్లో పర్వాలేదు, ఏసీలు ఉన్నాయి. రూమ్లో ఏసీ ఇచ్చారు మనకి. ఏసీలో రూమ్లో కూడా మంచి కంఫర్టబుల్గా ఉంది, ఏం ఇబ్బందులు లేవు. ఇక్కడ మెయిన్ డెక్ కట్ చేసి సేఫ్టీగా మేము పట్టాలు వేయడం జరిగింది. ఈ పట్టాలు వేయకపోతే బై మిస్టేక్లో ఏదో మాట్లాడి ఫోన్లో వచ్చి బై మిస్టేక్లో కాల్ జారి దూకితే కిందకి మరి మనిషి అయితే కింద బోటానికి వెళ్ళి ఇదవుతుంది. దానికోసం అన్ని పట్టాలు వేయడం జరుగుతుంది. మాకు కూడా ఇటు అటు అవ్వాలి కదా, దానికోసం పట్టాలు వేసాను. అన్ని నీట్గా ఏదో 3 జాగాలు కట్ చేసాము.